లెనిన్ శతవర్ధంతి సందర్భంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో అభ్యుదయ వేదిక జిల్లా కార్యదర్శి ఎండి ప్రసాద్ అధ్యక్షతన సామ్రాజ్యవాదం లెనినిజం ప్రాసంగికత అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వీక్షణం సంపాదకులు ఎన్ వేణుగోపాల్, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి హరినాథ్ రెడ్డి, అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎం వెంకటరమణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, తిరుపతి జిల్లా కార్యదర్శి ప్రవీణ్లతో పాటు తిరుపతి నగర ప్రముఖులు, విద్యార్థులు, యువజనులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లెనిన్ శతవర్ధంతి సంవత్సరం ఇది. మానవ జాతిలో సమానత్వం కావాలని, ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఉండకూడదని వేలాది ఏళ్లుగా మనుషులు కలలు కంటూ ఉన్నారు. స్పార్టకస్ నాటి నుంచి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ కలను సార్థకం చేసిన, నిజం చేసిన ఒక మొట్టమొదటి శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన ఘనత లెనిన్ది. లెనిన్ నిజానికి 54 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కానీ ఆ 54 సంవత్సరాలలో ఒక మొదటి 20 సంవత్సరాలు వ్యక్తిగత జీవితం అనుకుంటే, మిగిలిన 34 సంవత్సరాల ప్రజా జీవితంలోనే ఒక మానవ మాతృడు సాధించగలడా అని ఆశ్చర్యపోయేన్ని అద్భుతాలు సాధించాడు. 30 సంవత్సరాల రచనలో 36,000 పేజీల రచన చేశాడు. అది మాత్రమే కాదు, ఒక పార్టీ సొంత చేతులతో నిర్మించి అది విప్లవ విజయం సాధించేదాకా దానికి నాయకత్వం వహించాడు.